30,000 అయితే మా బాబా పర్చేజ్ చేసినాడు జస్ట్ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ అనమాట. Habibi, this is Kuwait. Other friend, same nost. Malum kuno for other nost, other rot. నేనుంటే స్టైలే ఎలా ఎదిగానే నీ అంతలా ఎవరైనా సలామనేలా. లైక్ మ్యారేజెస్కి ఏమైనా ఫంక్షన్స్ ఉంటేనే ఇలా అయితే కొంటారని నాకు తెలిసిన అడిగితే అట్లనే. వేసేసాడు, బాగా వేసేసాడు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రవి. వెల్కమ్ బ్యాక్ గైస్. కువైట్ లో అతి పెద్ద వెజిటేబుల్ మార్కెట్ అయితే ఉన్నామన్నమాట. ఇక్కడ నుంచి చాలా వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ అయితే తీసుకెళ్తాం అనమాట. మంత్లీ 1 time అలా అయితే. ఇది సిటీ అవుట్ సైడ్ అయితే ఉంటుంది. ఒకసారి చూడండి, చాలా బిగ్ వన్ అనమాట. ఇక్కడ నుంచి హోల్సేల్కి అయితే షాపులకి వెళ్తాయి. మా బాబా వచ్చి చాలా అయితే తీసుకెళ్తాడు అనమాట. వచ్చి ఎలా పర్చేజ్ చేస్తాం, ఎన్ని కొంటాం అనేది ఈ వీడియోలో ఫుల్ క్లారిటీ అయితే ఉంటుంది. ఒకసారి ఫుల్ వీడియో చూసేయండి. మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో కంపల్సరీ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. మిస్ అవ్వద్దు మామ, కువైట్ వీడియోస్ డైలీ వస్తాయి, గుర్తుపెట్టుకో. కువైట్లో అతి పెద్ద వెజిటేబుల్ మార్కెట్కి వచ్చా, చూసేయండి పద. మామ ఇంకా చూడండి, ఈ ట్రాలీ మొత్తం నిండిపోయేంత వరకు కొంటూనే ఉంటాడు. లాస్ట్కి ఆ ట్రాలీ తీసుకొచ్చిన అతనికి మా బాబా ఎంత ఇస్తాడో అతను కూడా ఎక్స్పెక్ట్ చేయడు అనమాట. తను ఫుల్ హ్యాపీ అయిపోతాడు అనమాట. గాయస్ ఇక్కడ చూడండి, మ్యాంగోస్ కానీ ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ కువైటీ డిఫరెన్స్ ఉన్నాయి, ఇండియా డిఫరెన్స్ ఉన్నాయి. డైరెక్ట్ కువైట్ వాళ్ళు వచ్చేసి ఈ కువైటీ ఇండియా అని అడుగుతున్నారు అనమాట. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది, ఈ వెజిటేబుల్స్ కూడా ఇండియాకి డిఫరెన్స్కి కువైట్కి చాలా డిఫరెంట్స్ ఐటమ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది. మీరు కూడా చూడండి గాయ్స్, ఇదైతే కువైట్ సిటీకి కొద్దిగా దూరంగా అయితే ఉంటుంది. మా హౌస్ నుంచి ఇక్కడికి 35 kilometers అయితే ఉందనమాట. 35 or 25 సంథింగ్ ఎంతో ఉంది. అండ్ ఏంటంటే బాబా 1 monthకి అలా ఒకసారి వచ్చేసి ఇక్కడ పర్చేజ్ చేస్తాడనమాట. చాలా వెజిటేబుల్స్ ఈరోజు అయితే మా బాబా పర్చేజ్ చేసింది చాలా హెవీ ప్రైస్ అనమాట. అలా ఈ వీడియో చివరిని చెప్తా ఎంతకు పర్చేజ్ చేశాడు అనేది చూడండి. అండ్ మా బాబా ఎప్పుడు వచ్చినా నేను ఇక్కడ చూపిస్తున్నా కదా, ఇతని దగ్గరికి వస్తాడనమాట. ఎందుకంటే ఇక్కడ ఇతను కొద్దిగా తక్కువ ధరకైతే ఇస్తాడని మా బాబా చెప్పాడు. చాలా ఇక్కడికి రెగ్యులర్ కస్టమర్ అని మా బాబా అంట. అండ్ చూడండి గాయస్, ఇక్కడ ప్యాకింగ్ కూడా చాలా బాగా వెరైటీగా ఉండే కదా. అంటే ఏ వెజిటేబుల్స్ ఆ ప్యాకెట్ అండ్ తెల్లగడ్డలు కానీ ఎనీథింగ్ అన్నీ ఒక్కొక్కటి ప్యాకెట్ సపరేట్గా ఉన్నాయి. మన ఇండియాలో అయితే అంతా పోస్ట్ ఉంటారు, మనం వెళ్ళి తీసుకోవడం అనమాట. అండ్ హోల్సేల్ కూడా బాక్సెస్ ఇస్తారు. ఇక్కడ డిఫరెన్స్గా ఉంది, చాలా డిఫరెంట్గా ఉంది మొత్తం చేంజ్ అయిపోయింది మొత్తం. ఇక్కడ వాటర్ కూడా ఉన్నాయి, ఫ్రీగా వెళ్ళి పట్టుకొని తాగడమే, అంతే, ఇంకేం లేదు. ఇదంతా నైట్ అయినా పగలైనా ఇలానే ఉంటుంది లోపల. ఇది 24/7 ఓపెన్ అయితే ఉంటుంది అనమాట. మా బాబా దగ్గర ఉన్న క్యాష్ అయితే అయిపోయింది అనమాట. అందుకే ఏటీఎం దగ్గరికి వెళ్ళాడు క్యాష్ డ్రా చేసుకోవడానికి. అక్కడికి వెళ్ళాడు. వీటన్నిటికీ అయితే డబ్బులు చాలా ఎక్కువ ఇది పోతుంది. ఇక్కడికి వచ్చినప్పుడు చాలా ఎక్కువ అవుతుంది అనమాట డబ్బులు కూడా. అంటే 1 monthకి సరిపోయేలా కొనుక్కుంటారు నాకు తెలిసి. చాలా ఎక్కువ. ఈ 1 month కొనుక్కున్నా మళ్ళీ ఎవ్రీడే నేను జిమ్యాకి వెళ్ళాలి. నేను కానీ బాబా ఇద్దరం వస్తాం, జిమ్యాకి వెళ్తాం. అక్కడ మళ్ళీ కొన్ని అయిపోయినట్టు మళ్ళీ రెగ్యులర్గా తెస్తూ ఉంటాను అనమాట. ఏమంటే ఫ్రీ టైంలో ఇక్కడికి వచ్చి చూద్దాము అని వచ్చాడు అనమాట. 1 month అయింది ఇక్కడికి వచ్చి. ఇది కువైట్లో బిగ్గెస్ట్ వెజిటేబుల్ అండ్ ఫ్రూట్స్ అన్ని ఎవ్రీథింగ్ హోల్సేల్ అయితే ఇక్కడ దొరుకుతాయి. వెజిటేబుల్స్ కొనడం అయితే అయిపోయింది. ఒక ట్రాలీ నిండా ఇప్పుడు ఇంకో ట్రాలీ తెప్పించాడు ఫ్రూట్స్ కోసమని. మొత్తం 2 ట్రాలీలు అనమాట. అక్కడ చాలా కలర్ఫుల్గా అయితే కనపడుతున్నాయి కదా, అవన్నీ ఫ్రూట్స్ ఏమమ్మా, చాలా బాగున్నాయి, చాలా ఫ్రెష్గా ఉన్నాయి చూడనికే. అందుకే ఇష్టంగా ఇంత దూరం అయితే వస్తాడనమాట. పైనాపిల్ కూడా ఒక బాక్స్ తీసుకొని దాంట్లో పెట్టేసుకున్నామన్నమాట. బాక్స్ అంటే చూడండి గాయస్, ఎన్ని తీసి పెట్టారో. చాలా కలర్ఫుల్గా ఉంది కదా. ఇది 24/7 ఓపెన్ అయితే ఉంటుందన్నమాట. గాయస్ ఏమైందంటే అక్కడ కనపడుతున్న పైనాపిల్ కాయ కింద అయితే కొద్దిగా కుళ్ళిపోయింది అనమాట. అది తీసుకెళ్ళి మళ్ళీ రిటర్న్ ఇవ్వమని చెప్పాడు. బయట నుంచి అయితే నేను తీసుకొస్తున్నా. అతనికి ఇచ్చి చూడండి, కింద పక్క కొద్దిగా పోయింది. వాళ్ళు చూసుకోకుండా డైరెక్ట్ తీసుకుని బాక్స్ అలానే పెట్టేశారనమాట. వెళ్ళి ఇచ్చాను, రిటర్న్ అయితే నాకు ఇంకో కాయ ఇచ్చేసాడు. ఏమనలే, స్పాట్లో సారీ అని చెప్పి ఆ కాయ అయితే నాకు రిటర్న్ ఇచ్చేసాడు. మా బాబా అయితే 5 kg ఇచ్చాడు అనమాట. అంటే అక్కడ వచ్చే బండ్లకి, ఆ 2 బండ్లకి అండ్ వాళ్ళకి
5KD ఇమ్మని ఇచ్చాడు. ఇదే మా వెహికల్, మొత్తం ఈ వెహికల్లో పెట్టాలి, అందుకు 5KD ఇచ్చాడు. జస్ట్ బైక్లో తెచ్చాడు పెట్టేందుకే. Nosto malam. Yeah? Nosto. No stop? You same nosto. నాకు ఏడ వస్తుంది, అరబీ రాదు, హిందీ రాదు, వాళ్ళేమో అట్లే మాట్లాడతారు, నాకు వస్తే కదా. ఓకే ఓకే. Kolkata. Other friend, same nosto. Malum kung other nosto, other rod. ఏమో నాకైతే అర్థం కాల, మీకు అర్థమైతే కామెంట్ చేయండి. ఇంత మా ఊర్లో అయితే కొనేది పెళ్ళికి మాత్రమే కొంటారు బా, మీకు ఎట్లా కొంటారు చెప్పండి. నో ప్రాబ్లం. This one, వెయిట్. KD. ఇది నుంచి మా రూమ్కి బదులుగా ఈజీగా 40 minutes అయితే పడుతుంది అనమాట. మొత్తం అయిపోయినాయి చూడండి, ఇన్ని కొనిడు బాబా. హ్యాపీ rod. యా. This one rod. What? Rod. Oh. Order Come here, 1 month. 1 month. Yeah, just 1 month in Kuwait. 1 month. 15 years? Kuwait? You? 4 years. I'm just 1 month. సో గాయస్, మామూలుగా మన ఇండియాలో అయితే ఇలా ఎప్పుడు కొంటారు చెప్పండి, లైక్ మ్యారేజెస్కి ఏమైనా ఫంక్షన్స్ ఉంటేనే ఇలా అయితే కొంటారని నాకు తెలిసిన అడిగితే అట్లనే. ఇది చూడండి, లాస్ట్ 1 month బ్యాక్ అయితే పర్చేజ్ చేస్తాం, ఇమ్మీడియట్ పర్చేజ్ చేయాల దాదాపు 100 KD అయితే అయిందనమాట. అంటే మన లైక్ 30,000 రూపాయలు, మన ఇండియా కరెన్సీలో 30,000 రూపాయలు అయింది. 30,000 రూపాయలకి అయితే మా బాబా పర్చేజ్ చేసినాడు, జస్ట్ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ అనమాట. ఇది సిటీ అవుట్స్కట్స్ అయితే ఉంటుంది. మా రూమ్ నుంచి ఇక్కడికి దాదాపు 25 kilometers అయితే ఉంటుంది. లైక్ దగ్గరున్న జమియా దగ్గరికి అయితే డైలీ వెళ్తామన్నమాట. ఇక్కడున్న దానికైతే బాబా చెప్పాడు 1 month ఒకసారి అలా వెళ్దాము, జస్ట్ ఇక్కడ ఫ్రెష్గా అయితే ఉంటాయి, అందుకు 1 month ఒకసారి అయితే వెళ్దామని చెప్పాడు అనమాట. లాస్ట్ టైము మీకు కూడా తెలియదు, లాస్ట్ టైం వచ్చాం కదా ఇక్కడికి 1 month నేను వచ్చిన కొత్తలోనే. అది మసీద్ అనమాట.
మసీద్ కనపడుతుందా? మా బాబా లాస్ట్ టైం ప్రేయర్ కన్నా వెళ్తే చెప్పులు బయట వదిలి వెళ్ళాడు. వచ్చేలోపు చెప్పులు ఎవరో కొట్టేశారనమాట. చాలా మంచిగా ఉన్నాయి ఆ చెప్పులు అని చెప్తున్నాడు ఇప్పుడు. నేనే గుర్తు చేసిన లాస్ట్ టైం చెప్పులు పోయాగా బాబా అని. ఇక్కడ చాలా ఉన్నాయి కదా, రూమ్కి వెళ్ళి నేను ఒక్కరైతే దించాను, కద్దామని కూడా వస్తారు. అన్నీ దించి అక్కడ పెట్టేప్పుడు మళ్ళీ వీడియో క్యాప్చర్ చేస్తా. సో గాయస్ ఫైనల్లీ హౌస్ దగ్గరికి వచ్చేసినాం అనమాట. ఇవన్నీ దించేలోపు నాకు తెలుసు ఒక 10 minutes 20 minutes టైం పడుతుంది. ఇంకా అందరు వస్తారు గుంపు ఉసుకో. ఎన్ని దించి లోపల అయితే పెట్టేయాలి. అబ్బా మొత్తం అయితే దించేసినాం గాయస్. మొత్తం ఎంతమంది? మొత్తం లేడీస్ 5 మంది, నేను ఒక్కనే 6 మంది. నేను తీసుకెళ్తుంటే వాళ్ళు ఏమన్నారంటే నువ్వు పైన ఉండి అందించు మేము తీసుకెళ్తామన్నారు. ఒక్కటి మొయ్యలే నేను, మొత్తం వాళ్ళు తీసుకెళ్ళారు. ఇవన్నీ మొత్తం ఖాళీ అయిపోయింది. ఇలాంటి కువైట్ వీడియోస్ డైలీ మీకు కావాలంటే రవి రేమో ఛానల్ కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మనుషులు అయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అస్సలు మర్చిపోయి సైనింగ్ ఎఫర్ బాయ్.